రాష్ట్ర వ్యాప్తంగా మేడేను కార్మికులు ఘనంగా జరుపుకుంటున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ కార్మికులు మేడేను ఘనంగా జరుపుకున్నారు. మేడే సందర్భంగా కర్షక జెండాను ఎగరవేసి మిఠాయిలు తినిపించుకున్నారు. ఏళ్ల తరబడి చాలని జీతాలతో పనిచేస్తున్నామని గ్రామ పంచాయతీ కార్మికులు వాపోయారు. సమయానికి జీతాలు రావడం లేదని, తమను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా, కనీస వేతనం చెల్లించకుండా ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తుందని ఆరోపించారు. పారిశుద్ధ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ సిబ్బంది గత 30 సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నాం. ప్రతి సంవత్సరం మేడే జరుపుకుంటున్నాం. కార్మికులకు న్యాయం జరుగుతలేదు. ఇప్పటికీ మేము అట్నే ఉంటున్నాం. ఇంకా మాకు జీతాలు పెరుగులు లేదు. ప్రభుత్వం మమ్మలను స్పందించడం లేదు. మాకు యథావిధిగా పని చేస్తున్నాం, కానీ మాకు జీతాలు మిగలడం లేదు, పర్మనెంట్ కావడం లేదు, కనీస వేతనం అమలు చేస్తలేరు. కార్మికులను అనగదొక్కుతాళ్ళు. కానీ కార్మికులు ఇప్పటి వరకు ఎంతో న్యాయం జరుగుతలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సీనియారిటీ ప్రకారం పర్మిట్ చేయాలని విజ్ఞప్తి చేస్తుంది. గ్రామ పంచాయతీ పారిశుద్ధ సిబ్బంది మేము దాదాపు ఒక 40 మంది పారిశుద్ధ సిబ్బంది గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నాం. గత దాదాపు 30-40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. చాలా మందికి వేతనాలు కూడా సరిగా రావడం లేదు. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ లోపల కూడా మాకు చిన్న చూపు ఉన్నది. చాలా జీతాలతోటి బాగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. రెగ్యులర్ కూడా జీతాలు రావడం లేదు. ముందుగా ఈ మేడ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.